డిజిటల్ తరగతులను వీక్షిస్తున్నటువంటి విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు స్వాగతం. పిల్లలు, మనం ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఎన్నో రకరకాలైన వస్తువులను మనం ఉపయోగిస్తూ ఉంటాం కదా. అదే రకంగా ఎన్నో రకాలైనటువంటి జీవులను చూస్తూ ఉంటాం కదా. వారిని ఎప్పుడైనా మీరు నిశితంగా పరిశీలించారా? వాటిలో కొన్ని ప్రాణంతో ఉన్నటువంటివి, మరికొన్ని ప్రాణం లేనటువంటివి ఉన్నాయి కదా. ప్రాణాన్ని కలిగి ఉన్నటువంటి జీవులను సజీవులు అని అంటారు. ఒకసారి ఈ చిత్రాలను పరిశీలించండి. ఇక్కడ మీకు చిత్రాలు కనిపిస్తున్నాయి కదా. వీటిని సజీవులు మరియు నిర్జీవుల క్రింద విభజించండి. మొదటి చిత్రం డాల్ఫిన్ కనిపిస్తుంది కదా, అది ప్రాణంతో ఉంది కాబట్టి సజీవి. ఆ తర్వాత జత చేయండి, సైకిల్ నిర్జీవి. అదేవిధంగా బాలుడు సజీవి. మొక్క ప్రాణంతో ఉంటుంది కాబట్టి అది కూడా సజీవి. కుర్చీ అందులో ప్రాణం లేదు కాబట్టి అది నిర్జీవి. అదేవిధంగా పుస్తకం కూడా నిర్జీవి. ఇప్పుడు ఇంకా కొన్ని సజీవులకు మరియు నిర్జీవులకు ఉదాహరణలను ఆలోచించి వాటి మధ్య ఉన్న తేడాలను మీ స్నేహితులతో మరియు మీ ఉపాధ్యాయునితో చర్చించండి. జీవులు జీవించి ఉండాలి అంటే వాటి శరీరంలో నిరంతరం కొన్ని క్రియలు జరుగుతూ ఉండాలి. ఉదాహరణకి జీర్ణక్రియ, రక్త ప్రసరణ వ్యవస్థ, విసర్జన క్రియ మొదలగునవి. అవి ఏవో ఒకసారి పరిశీలిద్దామా? ఈ చిత్రంలో మీకు మానవుని జీర్ణ వ్యవస్థ కనిపిస్తుంది కదా. ఈ క్రియ మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేసే క్రియ. పిల్లలు, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి చిత్రం ఏంటో ఆలోచించండి. అవును, మీరు చూస్తున్నది మానవుని శ్వాసక్రియ. ఈ క్రియ జీర్ణమైనటువంటి ఆహారం నుండి శక్తిని వెలికితీసే క్రియ. పిల్లలు, ఈ చిత్రం ఏంటో ఆలోచించండి. ఇది మానవుని రక్త ప్రసరణ వ్యవస్థ. ఇది మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని మరియు వాయువులను వివిధ కణాంగాలకు చేరవేసే వ్యవస్థ. ఇక్కడ మీకు కనిపిస్తున్నది మానవుని యొక్క విసర్జన క్రియ. ఇది మన శరీరంలో పేరుకుపోయినటువంటి వ్యర్థ పదార్థాలను తొలగించే క్రియ. పిల్లలు, ఇప్పటి వరకు మనం వివిధ క్రియలను గమనించాం కదా. మరి ఒక జీవి నుండి మరొక జీవి ఉద్భవించేటువంటి క్రియను ఏమంటారో మీకు తెలుసా? ఈరోజు మనం దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ పిల్లలు ఈ చిత్రాన్ని చూడండి. ఇక్కడ ఒక మొక్క నుండి మరో కొత్త మొక్కలు ఇక్కడ ఉద్భవించాయి. ఇక్కడ ఈ చిత్రంలో మీరు ఒక కప్ప నుండి మరో కప్ప రావటాన్ని గమనిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ రామచిలుకల నుండి పిల్ల రామచిలుకలు రావటాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ పిల్లుల నుండి వారి సంతతి పిల్లులు ఉద్భవించాయి. ఇప్పటి వరకు మనం గమనించిన చిత్రాలను పరిశీలించినట్లయితే ప్రతి జీవి తనను పోలినటువంటి మరో తరం జీవులను ఉత్పత్తి చేశాయి కదా. ఈ క్రియను ఏమంటారో మీకు తెలుసా? ఈ క్రియనే ప్రత్యుత్పత్తి క్రియ అంటారు. ఈ ప్రత్యుత్పత్తి క్రియ అనేది కూడా ఒక జీవక్రియ. ఈరోజు మనం ఆ ప్రత్యుత్పత్తి క్రియ గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం 8వ తరగతి జీవశాస్త్రం పాఠ్యపుస్తకంలోని జంతువులలో అలైంగిక ప్రత్యుత్పత్తి అనే పాఠ్యాంశాన్ని తెలుసుకుందాం. ప్రత్యుత్పత్తి అనగా ఒక జీవి తన జీవితకాలంలో తనను పోలినటువంటి మరొక తరం జీవిని ఉత్పత్తి చేయగల శక్తినే ప్రత్యుత్పత్తి అని అంటారు. పిల్లలు, ఇప్పటి వరకు మనం గమనించిన చిత్రాల ఆధారంగా ఈ ప్రశ్నలకు సమాధానాలను ఆలోచించండి. ప్రత్యుత్పత్తి క్రియ వలన జీవికి కలిగే లాభం ఏమిటి? ప్రత్యుత్పత్తి ఎన్ని విధాలుగా జరుగుతుంది? ప్రత్యుత్పత్తి క్రియ జీవులలో ఎలా జరుగుతుంది? పిల్లలు, ఈ వీడియోను ఒకసారి పరిశీలిద్దామా? పిల్లలు, ఈ వీడియోను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఒక విత్తనాన్ని నాటినప్పుడు అది ఏ విధంగా మొలకెత్తుందో, విత్తనం నుండి ప్రథమ మూలము ప్రథమ కాండం ఎలా బయటకు వస్తుందో ఇప్పుడు మీరు చూస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి. ఒక విత్తనం నుండి ఒక కొత్త మొక్క రావటం మనం గమనిస్తున్నాం. పిల్లలు, ఈ వీడియోను కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ ఒక తల్లి డాల్ఫిన్ నుంచి ఒక పిల్ల డాల్ఫిన్ జన్మించడాన్ని
మనం గమనిస్తూ ఉన్నాం. జాగ్రత్తగా పరిశీలించండి. ఒక డాల్ఫిన్ నుండి అలాంటి మరొక పిల్ల డాల్ఫిన్ ఇక్కడ ఉద్భవించింది. చూడండి పిల్లలు. పిల్లలు, ఈ వీడియోను కూడా మీరు ఒకసారి పరిశీలించండి. మనం చూస్తున్న ఈ వీడియోలో ఒక కోడి గుడ్డు నుండి చిన్న కోడి పిల్ల పగలగొట్టుకొని బయటకు వస్తుంది కదా. జాగ్రత్తగా గమనించండి. పిల్లలు, ఇప్పుడు మనం చూసినటువంటి వీడియోలో కొన్ని జంతువులు నేరుగా పిల్లల్ని కంటున్నాయి, మరికొన్ని గుడ్లు పెట్టడం ద్వారా పిల్లల్ని కంటున్నాయి కదా. గుడ్లు పెట్టే జంతువులను అండోత్పాదకాలని, నేరుగా పిల్లల్ని కనే జంతువులను శిశోత్పాదకాలని అంటారు. జంతువుల యొక్క బాహ్య లక్షణాలను ఆధారంగా చేసుకొని ఆ జీవి అండోత్పాదకమా శిశోత్పాదకమా మనం గుర్తించవచ్చు. అండోత్పాదకాలకు చెవులు బయట కనిపించవు మరియు శరీరంపై రోమాలు కూడా ఉండవు. అదేవిధంగా శిశోత్పాదకాల చెవులు బయట కనిపిస్తాయి మరియు వాటి శరీరంపై రోమాలు కూడా ఉంటాయి. వీటిని ఆధారంగా చేసుకొని అది అండోత్పాదకమా శిశోత్పాదకమా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు, మీరు ప్రతిరోజు చూసేటువంటి జీవులను వాటి యొక్క బాహ్య లక్షణాలను ఆధారంగా చేసుకొని అది అండోత్పాదకమా శిశోత్పాదకమా గుర్తించండి. మీ స్నేహితులతో చర్చించండి, మీ ఉపాధ్యాయునితో కూడా చర్చించండి. పిల్లలు, మరి ప్రత్యుత్పత్తి క్రియ వల్ల జీవులకు కలిగే ప్రయోజనం ఏమిటో తెలుసుకుందామా? ప్రత్యుత్పత్తి క్రియ అన్నది జీవి యొక్క జాతిని శాశ్వతం చేసే క్రియ. ఇప్పుడు జీవులలో ప్రత్యుత్పత్తి ఎన్ని విధాలుగా జరుగుతుందో తెలుసుకుందామా? ప్రత్యుత్పత్తి రకాలు. ప్రత్యుత్పత్తి జరిగే విధానాన్ని బట్టి రెండు రకాలుగా విభజించవచ్చును. ఒకటి అలైంగిక ప్రత్యుత్పత్తి, రెండు లైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తి అనగా స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక లేకుండా మరో తరం జీవి ఉద్భవించినట్లయితే అటువంటి ప్రత్యుత్పత్తి రకాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. లైంగిక ప్రత్యుత్పత్తి అనగా స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక వల్ల మరో తరం జీవి ఉద్భవించినట్లయితే అటువంటి ప్రత్యుత్పత్తి రకాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ఇప్పుడు జంతువులలో అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకుందాం. సాధారణంగా మన చుట్టూ ఉండే జంతువులలో స్త్రీ పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి, అంటే లింగ విభేదనం చెంది ఉంటాయి. కానీ నిమ్న స్థాయికి చెందిన జీవులు అలా వేరువేరుగా ఉండవు, అనగా స్త్రీ పురుష విభేదనం చెంది ఉండవు. వీటిలో సంయోగ బీజాలు ఏర్పడవు, కానీ వాటి సంతతిని మాత్రం వృద్ధి చేసుకుంటాయి. పిల్లలు, అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకునే జీవులను మీరు ఎప్పుడైనా చూసారా? బహుశా చూసి ఉండరు. ఒకసారి ఇప్పుడు వాటిని గమనిద్దాం. ఇది అమీబా, నిమ్న స్థాయికి చెందిన ఏకకణ జీవి. ఇది సాధారణంగా మంచినీటిలో కనిపిస్తుంది. ఈ వీడియోలో మనం అమీబాలోని జీవ పదార్థాన్ని, కేంద్రకాన్ని, మిథ్యాపాదాలను గమనించవచ్చు. ఇప్పుడు మరొక వీడియోను గమనిద్దామా? ఇప్పుడు మీరు నిమ్న స్థాయికి చెందిన ఏకకణ జీవి అయిన పారామీషియంను చూస్తున్నాం. దీని ఆకారం మనం వేసుకునే స్లిప్పర్ను పోలి ఉండటం వల్ల దీన్ని స్లిప్పర్ ఎనిమల్ క్యూల్ అని కూడా అంటారు. ఇక్కడ మీరు చూస్తున్నది హైడ్రా. ఇది కూడా నిమ్న స్థాయికి చెందిన మరొక జీవి. ఇది కూడా అలైంగిక విధానం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతుంది. ఇప్పుడు మనం కొన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాల గురించి తెలుసుకుందాం. హైడ్రా మరియు ఈస్టులలో అలైంగిక ప్రత్యుత్పత్తి కోరకీభవనం అనే పద్ధతి ద్వారా జరుగుతుంది. ఇప్పుడు హైడ్రాలో కోరకీభవనాన్ని మనం గమనిద్దాం. ఇది హైడ్రా. ఇది ఒక ఏకకణ జీవి. దీనిలో ప్రత్యుత్పత్తిని గమనించినట్లయితే మనం చూస్తున్నట్లుగా శరీరం క్రింది భాగం నుండి ఒక బుడిపె వంటి భాగం పెరుగుచున్నది కదా. ఈ బుడిపె వంటి భాగం క్రమంగా అభివృద్ధి చెందుతూ తల్లి హైడ్రాను పోలిన పిల్ల హైడ్రాగా మారుచున్నది. ఈ విధంగా తల్లి హైడ్రాను పోలిన పిల్ల హైడ్రాగా మారినటువంటి బుడిపె వంటి భాగమే
పిల్ల హైడ్రా. ఈ పిల్ల హైడ్రా క్రమంగా తల్లి శరీరం నుండి వేరై ఒక కొత్త జీవిగా మారుతుంది. దీనినే కోరకీభవనం అంటారు. హైడ్రా కోరకీభవనాన్ని సూక్ష్మదర్శినిలో పరిశీలించినట్లయితే మీకు ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ చూస్తున్నట్లుగా తల్లి హైడ్రా శరీరం క్రింది భాగంలో బొడిప వంటి నిర్మాణం ఏర్పడుతున్నట్లుగా అది క్రమంగా పెరిగి ఒక పిల్ల హైడ్రాగా మారటాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. పూర్తిగా అభివృద్ధి చెందిన పిల్ల హైడ్రా క్రమేపీ తల్లి హైడ్రా నుండి వేరై స్వతంత్ర జీవనం కొనసాగిస్తుంది. పిల్లలు జాగ్రత్తగా గమనించండి. ఈ చిత్రాన్ని మీరు గమనించినట్లయితే 1 నుండి 4 దశల్లో ఒక తల్లి హైడ్రా నుండి పిల్ల హైడ్రా ఉద్భవించడాన్ని మనం చూడవచ్చు. ఇప్పుడు మనం ఈస్ట్ కోరకీభవనాన్ని చూద్దాం. ఈ చిత్రంలో మీకు కనిపిస్తున్నవి ఈస్ట్ కణాలు. ఇవి కూడా నిమ్న స్థాయికి చెందిన శిలీంధ్రాలు. హైడ్రాలో మాదిరిగానే ఈస్ట్ కణాలలో కూడా కోరకీభవనం అనే అలైంగిక విధానం ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఈ చిత్రంలోని ఏదైనా ఒక ఈస్ట్ కణాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. తల్లి ఈస్ట్ కణం నుండి ఒక బుడిప వంటి భాగం మొగ్గలాగా ఉద్భవించి కణద్రవ్య కేంద్రక విభజనలు జరిగిన తర్వాత క్రమేపీ అభివృద్ధి చెంది ఒక స్వతంత్ర ఈస్ట్ కణంగా ఏర్పడడాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు. పిల్లలు జాగ్రత్తగా గమనించండి. పిల్లలు గమనిస్తున్నారు కదా, ఒక తల్లి ఈస్ట్ కణం నుండి పిల్ల ఈస్ట్ కణాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయో చూడండి. ఇప్పుడు మరొక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తిని గమనిద్దాం. అమీబా పారామీషియంలలో ద్విధా విచ్ఛిత్తి అనే అలైంగిక విధానం ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అమీబాలో ద్విధా విచ్ఛిత్తిని ఇప్పుడు చూద్దాం. అమీబా ద్విధా విచ్ఛిత్తి. అమీబా ఏకకణ జీవి. దీనిలో ఆడ మగ జీవులు వేరువేరుగా ఉండవు. దీనిలో ఉండేటువంటి కేంద్రకం మెల్లగా విభజన చెంది 2 పిల్ల కేంద్రకాలుగా ఏర్పడుతున్నాయి. గమనించండి. ఈ 2 పిల్ల కేంద్రకాలు కూడా ఏకస్థితిలో ఉంటాయి. ఆ తర్వాత 2గా విభజన చెంది 2 పిల్ల అమీబాలుగా ఏర్పడుతున్నాయి. గమనించండి. అనగా ఒక్కొక్క పిల్ల అమీబాలో ఒక్కొక్క కేంద్రకం ఉంటుంది. ఈ విధంగా అమీబాలోని ద్విధా విచ్ఛిత్తిని మనం ఇక్కడ చూడవచ్చు. ఎలా వేరవుతున్నాయో చూడండి. 2 పిల్ల అమీబాలు ఏర్పడ్డాయి కదా. అమీబా ద్విధా విచ్ఛిత్తిని సూక్ష్మదర్శిని ద్వారా మనం పరిశీలించినట్లయితే ఒక తల్లి అమీబా విభజన చెంది ఈ రకంగా 2 పిల్ల అమీబాలుగా ఏర్పడతాయి. ఇక్కడ మనం ఈ వీడియోలో దాన్ని పరిశీలించవచ్చు. చూడండి, కేంద్రక కణద్రవ్య విభజన చెంది 2 పిల్ల అమీబాలుగా విడిపోయాయి కదా. అమీబాలో ద్విధా విచ్ఛిత్తిని తెలిపే దశలను ఇప్పుడు మీరు గమనిస్తున్నారు. 1 నుండి 5 దశల్లో ఒక తల్లి అమీబా నుండి 2 పిల్ల అమీబాలు విడిపోవటాన్ని ఈ చిత్రంలో మీరు గమనించవచ్చు. ఇప్పుడు పారామీషియంలో ద్విధా విచ్ఛిత్తి గురించి చూద్దాం. పారామీషియంలో ద్విధా విచ్ఛిత్తి. పారామీషియం కూడా ఏకకణ జీవి. ఇంతకుముందు మనం తెలుసుకున్నట్లుగా అమీబా వలె పారామీషియంలో కూడా ద్విధా విచ్ఛిత్తి జరుగుతుంది. ఒక తల్లి పారామీషియం 2గా విభజన చెందడాన్ని ఈ వీడియోలో మనం చూస్తూ ఉన్నాం. తల్లి పారామీషియం 2గా విభజన చెంది 2 పిల్ల పారామీషియాలుగా ఇక్కడ వృద్ధి చెందుతున్నాయి. గమనించండి. ఒకే తల్లి పారామీషియం విడిపోయి 2 పిల్ల పారామీషియాలుగా ఏర్పడుతున్నాయి.
గమనించండి పిల్లలు. చూశారు కదా. ఇప్పుడు మీరు పారామీషన్లోని ద్విధా విచ్ఛిత్తిని చూపే దశలను చూస్తున్నారు. ఇక్కడ 1 నుండి 5 దశల్లో ఒక తల్లి పారామీషం 2 పిల్ల పారామీషాలుగా విడిపోవటాన్ని, ఆయా దశల్లో జరిగే మార్పులను మీరు గమనిస్తూ ఉన్నారు. పిల్లలు, ఇప్పటి వరకు జంతువులలో ప్రత్యుత్పత్తి, ముఖ్యంగా అలైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుందో గమనించాం కదా. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి అంశాలలోని ముఖ్య అంశాలను ఒకసారి గమనిద్దాం. ముఖ్య అంశాలు: ప్రత్యుత్పత్తి అనగా ఒక జీవి తన జీవితకాలంలో తనను పోలినటువంటి మరో తరం జీవిని ఉత్పత్తి చేయగల శక్తినే ప్రత్యుత్పత్తి అంటారు. ప్రత్యుత్పత్తి క్రియ అనున్నది జీవి యొక్క జాతిని శాశ్వతం చేసే క్రియ. జీవులలో ప్రత్యుత్పత్తి 2 విధాలుగా జరుగును. 1 అలైంగిక ప్రత్యుత్పత్తి, 2 లైంగిక ప్రత్యుత్పత్తి. స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక లేకుండా మరో తరం జీవి ఉద్భవించినట్లయితే అటువంటి ప్రత్యుత్పత్తి రకాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక వల్ల మరో తరం జీవి ఉద్భవించినట్లయితే అటువంటి ప్రత్యుత్పత్తి రకాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. అమీబా, హైడ్రా, పారామీషియం మరియు ఈస్ట్ లాంటి నిమ్న స్థాయికి చెందిన జీవులలో అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా జీవుల వృద్ధి జరుగుతుంది. హైడ్రా మరియు ఈస్టులలో అలైంగిక ప్రత్యుత్పత్తి కోరకీభవనం అనే పద్ధతి ద్వారా జరుగుతుంది. అమీబా, పారామీషియం మరియు బ్యాక్టీరియాల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి ద్విధా విచ్ఛిత్తి ద్వారా జరుగుతుంది. ఉపాధ్యాయులకు విజ్ఞప్తి: అభ్యసన అంశాలను నల్లబల్లపై వ్రాయండి. పిల్లలు, అభ్యసన అంశాలను మీ నోట్బుక్లలో రాసుకొని డిజిటల్ క్లాస్ ముగిసిన పిదప వాటి గురించి మీ స్నేహితులతో మరియు మీ ఉపాధ్యాయునితో చర్చించండి. అభ్యసనాన్ని మెరుగుపరుచుకుందాం. లైంగిక ప్రత్యుత్పత్తికి మరియు అలైంగిక ప్రత్యుత్పత్తికి మధ్య గల తేడాల గురించి మీ స్నేహితులతో చర్చించండి. హైడ్రా మరియు అమీబాలలోని ప్రత్యుత్పత్తి ప్రక్రియను మీ గ్రూపులలో మరియు మీ తరగతి ఉపాధ్యాయునితో చర్చించండి. హైడ్రా కోరకీభవనాన్ని మీ ప్రయోగశాలలో సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించి వివిధ దశలను చూపు పటాలను గీయండి. పిల్లలు, ఈరోజు మనం జంతువుల్లో ప్రత్యుత్పత్తిలోని అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకున్నాం కదా. మరో రోజు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.